ప్రైజ్ లో దేవుని నామమునకు మహిమ కలుగును గాక. సర్వాధికారి యేసయ్య నామం పేరిట మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయమందు దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. ప్రార్థన. కృపామయడానికి స్తోత్రాలయ్యా. ఈ దినమందు ప్రత్యేకముగా నిన్ను స్తుతించి నీ నామమును గణపరచగలిగే కృపను మాకు దయచేసినందుకు నీకు స్తోత్రాలు. వినుటకు ఆసక్తిని దయచేయమని తోడయండమని యేసయ్య నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యంలోనికి మనము వెళ్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనాన్ని మనము చదువుకుందాం. ప్రభాని పిలుచు అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకముందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. దేవుని చిత్తము అంటే ఏమిటి? దాన్ని ఏ రీతిగా మనము కనుగొనాలి? ఈ మాట ద్వారా మనం ఆలోచన చేద్దాం. నమ్మిన ప్రతి ఒక్కరూ నేను యేసుక్రీస్తు నమ్మి ఉన్నాను, యేసుక్రీస్తు ప్రభువారి నామమును స్తుతించుచున్నాను, గణపరుస్తున్నాను అని చెబుతున్న ప్రతి ఒక్కడు కూడా పరలోక రాజ్యానికి చేరడు అని చెప్పి లేఖనాలు క్లియర్గా చెప్పబడుతున్నాయి. మరి ఎవరు తండ్రి రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు అంటే, నా తండ్రి చిత్తాన్ని ఎవరైతే నెరవేరుస్తారో వారు మాత్రమే ఆ రాజ్యంలో ప్రవేశిస్తారు. ఎవరు తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవారు? మొదటగా మనం ఆలోచన చేస్తే రోమపత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు అక్కడ రాయబడి ఉంది. ఈ లోక మర్యాదను అనుసరింపక దేవునికి వ్యతిరేకమైనటువంటి గుణలక్షణాలు కానీ, దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు కానీ, దేవునికి వ్యతిరేకమైన స్వభావాలతో కానీ కాక దేవుని యొక్క చిత్తమును ఎవరైతే కనుక్కుంటారో, అంటే మారు మనసు నుండి మరలా వాటి వైపు ఆలోచన వెలక, మరలా వాటి వైపు తలంపులు వెలక, మరలా వాటి వైపు వారి యొక్క దృష్టి అనేది మరలక ఎవరైతే తండ్రి వైపు వారి యొక్క మనసును త్రిప్పుకుంటారో వారు నా తండ్రి చిత్తాన్ని కనుగొనేవారు అనే లేఖనాలు చెప్పబడుతున్నాయి. ప్రియ దేవుని బిడ్డ, మరి ఈ రోజున నీ జీవితంలో దేవుని చిత్తమును కనుగొనగలిగే ఆలోచన ఉద్దేశం అన్నది నీలో ఉందా? దేవుని చిత్తమును కనుగొనగలిగే తపన అనేది నీలో ఉందా? దేవుని చిత్తమును కనుగొనగలిగే ఉద్దేశం అనేది నీలో ఉందా? ఒక్కసారి ఆలోచించు. నేను దేవుని చిత్తాన్ని కనుగొని ఉన్నాను, నేను మారు మనసు నొంది ఉన్నాను, నేను మార్పు నొంది ఉన్నాను, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం పొంది ఉన్నాను, నా దేవుని ద్వారా నేను ఆరాధిస్తూ ఉన్నాను, నా దేవుని కృప ద్వారా దేవుని స్తుతిస్తూ ఉన్నాను అనేక ఆలోచన తలంపు నీలో ఉందేమో వాటిని విడిచిపెట్టు. లోకం నుండి వేరే దేవుని కొరకు జీవించు. త్రాగుడును కానీ, మత్తు మందును కానీ, ఇదిగో జూదములు ఆడుట కానీ వీటన్నిటిని విడిచిపెట్టు. నా దేవుని యొద్దకు నీవు వచ్చినప్పుడు నా దేవుడు నీకు కావలసిన సంపూర్ణమైన ఆదరణ, సంపూర్ణమైన ఆనందాన్ని కలుగు చేస్తాడు. ఈ ఉదయకాల సమయాన్న మారు మనసు పొందుటయే దేవుని చిత్తం కనుగోవడం, మరొకటేమి కాదు. మారు మనసు పొందుటయే, దేవుని వైపు తిరుగుటయే, దేవుని నామమును నిండు మనసుతో స్తుతించుటయే అది దేవుని చిత్తం. మరి ఆ దేవుని చిత్తము కనుగొనగలిగే ఆలోచన అలవాటు అనేది నీలో ఉందా? ఒకవేళ లేకపోతే దేవుని యొద్దకు రా, వాటన్నిటిని విడిచిపెట్టు, దేవుని కొరకు జీవించు. దేవుడే నా ప్రభులు వారు నీ స్తుతించుచుండగా, నీవు ఆరాధించుచుండగా, నీవు గణపరచుచుండగా, ఏ లోకంలో నువ్వు జీవించుచున్నటువంటి యథార్థమైన భక్తి కలిగిన జీవితాన్ని బట్టి ఆ తండ్రి రాజ్యంలో నీకు శ్రేష్టమైనటువంటి స్థలమును దేవుడు సమకూరుస్తాడు. ఈ మాట నీ జీవితంలో నీరుగడ్డి ఫలించునుగాక. ప్రియుడానికి స్తోత్రాలు, ఆశ్చర్యకరుడానికి వందనాలు. ఈ దినమందు ప్రత్యేకముగా ప్రభువా, ఈ మాటల ద్వారా మేమందరము ప్రభు నేను స్తుతించి నీ నామమును గణపరచుటకు చూపిన కృపను బట్టి నీకు స్తోత్రాలు. ధైర్యపరచండి, ఆదరించండి. మారు మనసు పొందుటయే దేవుని చిత్తమని సెలవిచ్చావు. ఆ మారు మనసు పొందగలిగే కృపను మాకు దయచేయండి. తోడయుండమని యేసయ్య నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని సన్నిధి మీ అందరికీ సదాకాలం తోడయుండి నడిపించును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు తెలియజేస్తాం.